ఆపరేషన్ సింధూర్ తర్వాత హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. చూస్తున్నాం కదా ఫ్లాగ్స్ తో ఒకసారి మాట్లాడదాం. సో అన్న ఏం చెప్పాలి ఆపరేషన్ గురించి? ఓకే, ఏదైతే విషయం ఉందో ఆ ఆపరేషన్ గురించి ఖచ్చితంగా అందరూ కూడా ఊహించినటువంటి విషయమే ఏదైతే మనము భారత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దీన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మేమంతా కూడా ఏదైతే పాకిస్తాన్లో జరిగినటువంటి దాడి పాకిస్తాన్ దేశం మీద కాదు, ఇది పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద చేసినటువంటి దాడిగా మేము అందరం కూడా వర్ణించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశ బార్డర్లో ఉన్నటువంటి పౌరుల మీద ఏదైనా దాడి జరిగితే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. వారి మీద ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద చేసినటువంటి దాడి పాకిస్తాన్ చెప్తా ఉంది మా భారతదేశం మీద దాడి జరిగిందని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద దాడి జరిగిందని పాకిస్తాన్ చెప్తా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పౌరుల మీద కానీ మేము సైనికుల మీద కానీ ఎక్కడ దాడి జరపలేదు. మేము జరిపింది ఎవరిని? ఉగ్రవాదుల మీద దాడి జరిగింది. ఖచ్చితంగా వాటిని అన్నింటిలో కూడా అరికట్ట వేసి తీరుతాం. 9 ఉగ్ర స్థావరాలు కాదు 90 ఉగ్ర స్థావరాలు అయినా సరే కానీ వాటిని నేలమట్టం చేసేదాకా భారతదేశం వెనకడగేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం. సింధూర్ ఎన్నో ఆపరేషన్స్ చేశాం కానీ ఈ ఆపరేషన్ ఏదైతే మహిళల యొక్క భర్తలని చంపి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి ఎవరినైతే మహిళలను అన్నారో అదే మహిళలకు వారి యొక్క సింధూరాన్ని తుడిచినటువంటి పాకిస్తాన్ పాపిస్టులను అందరిని కూడా తరిమి కొడతాం. ఆపరేషన్ అనేది సింధు పెట్టి ఒక 2 మహిళల అధికారులను మేమందరం కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మేము భూస్థాపితం చేసినామని చెప్పేసి ఒక మెసేజ్ చేయడానికి ఆపరేషన్ సింధు అనేది తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి ఆపరేషన్స్ జరపాలి. అక్కడ పాకిస్తాన్లో ఎంతమంది అయితే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ స్థావరాలు ఉన్నాయో ప్రేరేపించిన స్థావరాలు ఏమన్నాయో వాటిని అన్నింటిని కూడా నేలమట్టం చేయాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ऑपरेशन सिंदूर के बाद ये मॉक ड्रिल कैसे लग रहे हैं आपको? बहुत अच्छा लगा मुझे देख करके, क्योंकि हमें नहीं पता कि क्या होने वाला है. अगर मान लीजिए पाकिस्तान कोई गलत हरकत करता है तो एटलीस्ट यहाँ बहुत लोग रहते हैं, 1200-1300 से ज़्यादा लोग रहते होंगे यहाँ. तो उस सिचुएशन में क्या करना है, क्या गाइडलाइंस फॉलो करनी है, बहुत अच्छा लगा देख करके. जिस तरह से डिफरेंट स्टेक होल्डर्स, NDRF, फायर ब्रिगेड, स्टेट के लोग, पुलिस के लोग, उन्होंने आके हमें एजुकेट किया, हमें बताया कि इमरजेंसी सिचुएशन में हमें किस तरह के स्टेप्स लेने हैं. बहुत अच्छा लगा देख कर कि किस तरह से वो लोग मॉक ड्रिल में लोगों को उठा के लेके जा रहे थे. एम्बुलेंस अपना काम कर रहे थे, फायर वाले अपना काम कर रहे थे, मेडिकल स्टाफ वाले उनको असिस्ट कर रहे थे. आई थिंक एक अच्छा सा मैसेज भी गया लोगों में कि हम लोग सब ऐसे सिचुएशन में एक साथ खड़े भी हैं, और अगर कोई ऐसी सिचुएशन होती है तो गवर्नमेंट हमारे साथ. सो ऑपरेशन सिंदूर के बारे में क्या बोलना चाहिए? ऑपरेशन सिंदूर बहुत ज़रूरी था. एक्चुअली क्या है, जिस तरह से लोगों ने अपने रिलेटिव्स को खोया है, बहनों ने भाई को खोया, नए शादी हुई लोगों की, उन्होंने अपने शौहरों को खोया, उसे देख के पूरा हिंदुस्तान दहल गया. ऐसे टाइम पर आपको एक मैसेज तो देना ही होता है कि हम चुप नहीं बैठेंगे, और चुप बैठना भी नहीं चाहिए. उस वक्त जो माकूल जवाब दिया हम सब उसके साथ हैं, और ऐसा होना चाहिए. मतलब ठीक है, कोई नहीं चाहता जंग हो, लेकिन अगर जंग हम पर थोपी जाएगी तो हम उसका मुंह तोड़ जवाब देंगे. ये मैसेज गया है ऑपरेशन सिंदूर में, और नाम भी मुझे बहुत अच्छा लगा. जिन्होंने अपने सिंदूर को खोया हमने उसका बदला लिया, तो बहुत ज़रूरी था ऑपरेशन सिंदूर. ఇది బాగా మంచిగా ఇనిషియేటివ్ మ్యామ్ గవర్నమెంట్ తరఫు నుంచి. ఏమంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలా, ఆ ప్రిపేర్నెస్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏముంటుందంటే భయం ఉంటుంది. ఈ ప్రిపరేషన్ వల్ల ఆ భయం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఆ టైంలో భయం ఉండదు. దాని గురించి ఇది వన్ ఆఫ్ ది మంచిగా డ్రిల్ అనుకుంటాను. ఈ డ్రిల్ వల్ల మనం ఎగ్జామ్స్ బిఫోర్ ఎట్లా ప్రిపేర్ అవుతాం, సేమ్ ఇది ఎమర్జెన్సీ కేసు ఏదైనా కావచ్చు, వార్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్, అర్త్క్వేక్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఆ టైంలో ఇంత పెద్ద అపార్ట్మెంట్ నుంచి ఎట్లా ఎమర్జెన్సీ ఎవాక్యులేట్ కావాలా, అది ఒక మంచిగా ఏమంటారు లెర్నింగ్స్ అనుకుంటాను నేను. సో ఈ డ్రిల్ చూసారు మీరు కూడా, సో మెయిన్గా ఎట్లాంటి టెక్నిక్స్ తెలుసుకున్నారు? టెక్నిక్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎట్లా లిఫ్ట్స్ని వాడద్దు, ఆ టైంలో ఎట్లా స్టేర్ కేస్ని యూజ్ చేయాలా, మళ్ళీ మన నేబర్స్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలా, మనం ఏదైనా ఫ్లోర్లో కావచ్చు, పైన ఇప్పుడు 14 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 14 ఫ్లోర్స్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 7th 8th ఫ్లోర్లో ఉంటున్నాం. మన పైన వాళ్ళు మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇరికిపోయినారు అనుకోండి, వాళ్ళని ఎట్లా తీయాలా, ఎగ్జాక్ట్లీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ టైంలో ఈ ఫెసిలిటీస్ అవి అన్నీ గవర్నమెంట్ మిషనరీస్ అప్పటికప్పుడు రావు. యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ రెసిడెన్షియల్ మన నేబర్స్ని ఎట్లా సపోర్ట్ చేసుకోవాలా, ఆ సపోర్ట్లో
భాగంగా ఇది మాక్ డ్రిల్ ఒకటి మంచిగా సక్సెస్ఫుల్ అనుకుంటాను నేను. ఆపరేషన్ సింధు. ఆపరేషన్ సింధు దట్ ఈస్ వి ఆపరేషన్ సింధు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దట్ ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ తీసుకుంటేనే కదా పక్కన కంట్రీస్ నేబరింగ్ కంట్రీస్కి వాళ్ళకి ఫియర్ పుడుతుంది. మనం ఏమనుకుంటున్నారంటే ఇండియా జస్ట్ ఊరికే నార్మల్ కంట్రీ అనుకుంటున్నారు. దే నెవర్ టేక్ యాక్షన్, ఓన్లీ మాటలు మాట్లాడచ్చు బికాస్ వీ హ్యావ్ సో మెనీ పొలిటికల్ పార్టీస్. ఆ పొలిటికల్ పార్టీస్ వల్ల అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా చేయొచ్చు. కానీ నౌ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ హ్యావ్ షోన్ దట్ we are united. Every individual of Indian has shown that we are united. They have given the power to the government, so the power has awesome powers. They can use anyway, which is been in the interest of the country. మన కంట్రీ వల్ల మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, బెస్ట్ ఫర్ ద కంట్రీ. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దట్ యాక్షన్ అండ్ వీ అప్రిషియేట్ దట్ వన్. ఇట్ హ్యాస్ బీన్ డిలేడ్ బట్ ఇట్ హ్యాస్ బీన్ at appropriate time it has been taken. I can thanks to the government I can say that they have taken a good step towards just to make a fear in the other countries that we are not what we say coward or not so weak persons. We too have the good army, the defense which is one of the best, which falls under almost third rank in the world. We have so much huge army, so we are proud that we are Indians and we proud of our army. I can say that. फर्स्ट टाइम हमने देखा है यहाँ पे, और दैट टू हमारा अपार्टमेंट में तो बहुत अच्छा था. फ्यू लॉट ऑफ डिपार्टमेंट्स कंट्रीब्यूटेड टू दैट एंड इट वाज वेरी गुड. सो ऑपरेशन सिंधु जो आप सुने थे सुबह, जी, उसके बारे में क्या बोला? हमको इसके बारे में कमेंट उतना जानकारी है नहीं, तो हम कमेंट करने से परहेज करते हैं. सो अभी मॉक ड्रिल आपने देखा, क्या क्या टेक्निक्स आपको नया लगा? बहुत सारा जो भी हमने फर्स्ट टाइम देखा तो हमको हर चीज़ नहीं दिखी. हमने फर्स्ट टाइम हमने देखा, तो जितने भी हमने ट्रिक्स देखा है वो पूरा हमारे लिए तो नया था, हमारे अपार्टमेंट के लिए भी नया था. फर्स्ट टाइम देखा. तो कितना फ्लोर है सर? 14 फ्लोर्स, 13 फ्लोर्स, 252 फ्लैट्स, 252 फ्लैट्स. तो अभी जो मॉक ड्रिल दिखाए थे, तो आप भी शामिल हुए थे उसमें? हाँ हाँ, हमारा भी थोड़ा रोल था उसमें. वॉलंटियरिंग कर रहे थे, उसमें रोल था. तो ये तो फर्स्ट टाइम है इधर. हाँ, इधर फर्स्ट टाइम था. मॉक ड्रिल बहुत अच्छा था, काफ़ी हेल्पफुल था. बेसिकली एक किस्म का ट्रेनिंग समझिए आप, जो हमको मिला, कैसे अलर्ट रहना है, क्या करना है, अलग अलग टीम्स बनना है, सबके अपने अपने ड्यूटीज़ रिस्पॉन्सिबिलिटीज़ हमको जानना है. तो बहुत अच्छा था कि अलग अलग ड्यूटीज़, मतलब अलग अलग टीम्स बने. इवैक्यूएशन टीम था, पेशेंट्स टीम था, एम्बुलेंसेस थी, और प्रॉपर पूरी पुलिस स्टाफ, हॉस्पिटल, आर्मी, हर SDRF, पूरे ट्रेनिंग स्टाफ की वजह से हमने बहुत कुछ सीखा है, बहुत कुछ हेल्प हुआ है. इनफैक्ट नाउ कुछ हद तक वी आर रेडी, आई मीन इन केस ऑफ इमरजेंसी सिचुएशंस फॉर एनीथिंग, इंक्लूडिंग इट कुड बी फायर, इट कुड बी एनी सॉर्ट ऑफ अटैक, कुछ भी हो तो हम बेसिकली इमरजेंसी सर्विसेज के लिए रेडी हैं. बहुत अच्छा सा था, मतलब कैसे ऊपर से नीचे लाया गया, चाहे वो बड़े लोग हो, इंजर्ड लोग हो. इंजरी अलग अलग टाइप की थी, चाहे वो आँख से हो, हाथ से हो, आई मीन डिफरेंट टाइप्स ऑफ इंजरीज. तो उसमें काफ़ी बहुत सारी ट्रेनिंग मिली, इंक्लूडिंग, और सब पार्टिसिपेट किए. सबसे अच्छी बात ये थी, लेडीज़ हो, जेंट्स हो, किड्स हो, अडल्ट्स हो, सीनियर्स हैं, सब ने पार्टिसिपेट किया और सब अपनी लर्निंग उसमें लेके जा रहे हैं. तो वी थैंक एवरीवन, इंक्लूडिंग द गवर्नमेंट, द सर्विसेज, पुलिस, आर्मी, मेडिकल स्टाफ, एवरीवन that to help us and to guide us for this time. ऑपरेशन सिंदूर जी. तो कैसा लगा आपको? जो भी हम ऑपरेशन सिंदूर के बारे में सुने थे, उग्र का जो भी कैंप जैसे. Operation Sindhu, I think it is something very new as of now. I mean, अभी since वो just start हुआ है, I don't know, I mean, और क्या क्या है, because we are just here since morning. उतना अपडेट नहीं हुआ है, यहाँ पे सुबह से मॉक ड्रिल चल रहा है. तो डेफिनेटली, आई मीन, जो गलती किए हैं उनको तो सज़ा मिलनी चाहिए, बट वी जस्ट होप कि नॉर्मल सिटीजन उसमें इफेक्ट ना हो. ये जो मॉर्निंग से जो हो रहा है बहुत अच्छे से आप लोग कर रहे हैं. हमारे लिए इतनी नॉलेज है, कई पीपल को नॉलेज नहीं है इसके बारे में, कैसा सेव करना है अपने आप को, कैसा प्रोटेक्शन करना है, और कैसे ज्वाइन करना है, और कैसे एक दूसरों को सपोर्ट करना है. पुलिस का तो काम है, वो लोग बाहर तक सेव कर सकते. अपार्टमेंट के अंदर जो आके करना है वो किसी को नहीं मालूम, अननोन पर्सन को कुछ ही नहीं मालूम कैसा होना है. तो ये जो वार जो होना है, कुछ भी हो रहा, बम के लिए होता है, तो उसके लिए सेव कैसा करना है, एटलीस्ट एक दो पीपल्स को भी सेव करे तो बहुत अच्छा है हमारे लिए. तो अपनी फैमिली को भी सेव कर सकते हैं, अपने नेबर्स को सेव, अपार्टमेंट सोसाइटी को सेव कर सकते हैं. तो मॉर्निंग से हमको जो बतला रहे हैं वहाँ पर 4th फ्लोर से जो अपने को सेफ्टी से आना है, फिर अच्छा इंजरी पर्सन को जैसा एम्बुलेंस में लेके गए, और बच्चों को भी कैसा सेव करें, और सेफ जोन पे कैसे जाना है, फिर वापस आना है. तो इसीलिए सब अच्छे से स्पोर्ट्स
परफॉर्मेंस। आपको ये हेल्प हो सकती है इमरजेंसी के टाइम पे? हाँ हाँ, होना चाहिए। क्यों बोले तो ऐसी हेल्प एक दूसरों को देना है। हम लोग को इसलिए वजह से बतलाए ना, इमरजेंसी में जो हेल्प देने का है, तो बहुत अच्छा से बतला रही। It's what India wants to do, and I don't know what to say since they're like it's retaliatory attacks. So I think it's important for us to act and for them to act probably. तो ये ड्रिल में आप पार्टिसिपेट कर रहे थे? Yeah, I did participate. कैसे They, लगे आपको? it was good, and it helped us be informed about the situation and what can happen, worst come worst, and what we have to do, what floor we have to do, and where we have to go, and how they'll help us and how we can help ourselves. It's I'm thankful. तो आपको कैसे लगा? बहुत अच्छा दिखा। स्पेशली वो मेरे को बिल्कुल ही नहीं मालूम था कि किधर जाना है मेरे को, लाइक अगर कुछ गिर गया मेरे ऊपर क्या करना है, लाइक वो पैनिक में क्या कर सकते हैं लोग, कुछ भी नहीं। तो अच्छा सिखाया, लाइक वी हैव टू गो स्लोली, हर जगह किधर जाना है, फोर्थ फ्लोर से कैसे नीचे आना है। फिर वो सेफ हाउस बताया यहीं से लिटरली, तो हम लोग के घर के बाजू इतने कोने में है, तो इट वाज रियली इन्फॉर्मेटिव। कभी भी ऐसे आपने आई में देखे थे ड्रिल्स, मॉक ड्रिल्स? नो, आई डोंट थिंक सो। First time? फर्स्ट टाइम मेरे को नहीं पता कि ड्रिल भी हो सकता है ऐसा। तो ये अपॉर्चुनिटी कैसे लग रही पुलिस की? बहुत अच्छा, डिपार्टमेंट नहीं लिटरली सो मेनी डिपार्टमेंट्स केम टुगेदर हम लोग का मदद करने के लिए, तो बहुत अच्छा दिखा। लाइक दे टुक देयर टाइम आउट टू हेल्प अस, रियली टुक देयर, लाइक सिखाया अच्छा, वेरी स्लोली फॉर्मेटिव। This drill was very nice and very informative, and this drill taught us to how to overcome our own fears and to maintain discipline and not panic. So we were first asked to line up around the 3rd and 4th floor and then walk down quietly in a line, maintaining discipline and all. So we should not let our fears show here. And then they took the men on the stretchers. As women, we were not allowed to, but some of them went there, and we were told to walk down quietly. Yes. तो आपने लाइव में देखा था? जी, सॉरी। मॉक ड्रिल लाइव में देखे थे? हाँ हाँ तो कैसे लगा आपको? कुछ इमरजेंसी आए तो कैसे जी। escape हो सकता है? If due to this drill we found that if there's any emergency we can overcome it and like do it properly, and whether there are elders or children or the youth and all, they can like go easily and all. ड्रिल अच्छा था और इमरजेंसी में काम में आया, और क्या बोल सकती हूँ। आप देखे ड्रिल को? हाँ। क्या सीखे आज ये ड्रिल में आप? ड्रिल से सीखे कि सायरन बजते कि लाइक शेल्टर के नीचे चले आना, और क्या, और अभी देखे अभी भूल गए? थोड़ा लाइव में देखे थे ना? नहीं, फर्स्ट टाइम फर्स्ट टाइम ड्रिल फर्स्ट टाइम है। एम्बुलेंस की थी। एम्बुलेंस की भी इमरजेंसी थी, और पुलिस और फायरमैन भी बहुत काम में है। सायरन बजते की लाइक पूरे आ गए थे उठाने, उठा के एम्बुलेंस में ले लेके चल गए। वही सीखे आप आज?